రాయలసీమలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైందని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఇక రాష్ట్రంలో అత్యంత ఎక్కువ ఖనిజ సంపద కొల్లగొట్టింది కూడా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులేనని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తనపైన అవాక్కులు చవాకులు పేలుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగినట్లు, ఎక్కడో భూకంపం వచ్చినట్టు మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే అంశం పరిశీలనలో ఉందని, ఇక అలాగే త్వరలో మహిళలకు తీపి కబురు అందిస్తామని మంత్రి తెలిపారు. 1.5 సెంటు స్థలం ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈ పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో 10,000 ఎకరాల పేదల భూమి వాళ్ళ పేర్లతో, వాళ్ళ అనుయాయుల పేర్లతో గవర్నమెంట్ భూములు కూడా వాళ్ళ పరం చేసుకున్న ఘనత వాళ్ళదే. ఇలాంటి వాళ్ళు ప్రజలతో తిరస్కరింపబడి ఈరోజు ధరావతులు కూడా కోల్పోయినారు. అసెంబ్లీలకు కూడా వచ్చే పరిస్థితుల్లో ధైర్యంగా వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు వెళ్తున్నారు. నేను చెప్తున్నా, నా వ్యక్తిగతంగా నన్ను విమర్శించినాడు మిథున్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, మా తండ్రి గారు 1985లోనే ఎమ్మెల్యే అయినారు, 89లో ఎమ్మెల్యే, 92లో మా సోదరుడు ఎమ్మెల్యే, 93 బై ఎలక్షన్ల తర్వాత మరొకసారి 4 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర మాది. మిథున్ రెడ్డి కుటుంబం మేము ఎమ్మెల్యేలుగా, మా తండ్రిగా ఎమ్మెల్యేలు చేసిన టైంలో వాళ్ళ నాయన క్వార్టర్ బాటిల్ ఎత్తుకొని సైట్లలో లేకపోయి సైట్లలో ఒక చిన్న మేస్త్రిగా పనిచేసుకునే కుటుంబం వాళ్ళది. 1.5 సెంటు స్థలం ఇవ్వలేని పరిస్థితులు